హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మీ ముందుకి నా హాఫ్ పట్టు కుర్తీస్ ఆఫీస్ వేర్ చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నా ఫస్ట్ కుర్తీ అనమాట. సో ఇది ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్, అండ్ ఇక్కడ పింక్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ చెమ్కీస్ వచ్చాయి అనమాట. ఓన్లీ నెక్ పార్ట్ కి మాత్రమే వర్క్ వచ్చింది, మిగతా అంతా ప్లెయిన్. ఓకే, మిగతా అంతా ప్లెయిన్. ఇదంతా హాఫ్ పట్టు కుర్తీస్. సో అండ్ ఇక్కడ హ్యాండ్ కి మాత్రం జస్ట్ మనకి చెమ్కీ వర్క్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇదైతే హ్యాండ్ కి చెమ్కీ వర్క్ వచ్చింది. నేను ఈ కుర్తీస్ నేను ఎక్కడ తీసుకున్నానో నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఎండ్ వరకు చూసేయండి. సో ఇది చూసారు కదా, ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ తోటి పింక్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇక్కడ చెమ్కీ వర్క్ వచ్చింది అండ్ ఇలా యూ షేప్ ఓన్లీ నెక్ పార్ట్ వరకే మనకైతే ఈ డిజైన్ వచ్చింది. సో ఇవన్నీ చూపిస్తాను. దెన్ నెక్స్ట్ ఇది అనదర్ కుర్తీ. ఇది మెజెండా కలర్, ఇందులో కూడా స్మాల్ బుటీస్ వచ్చాయి అనమాట. ఇదంతా ఇది జస్ట్ థ్రెడ్ వర్క్ అనమాట. ఓకే, సో ఇక్కడ నెక్ దగ్గర అయితే ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఇలా ఇచ్చారు అండ్ 3/4 హ్యాండ్స్. సో 3/4 హ్యాండ్స్. ఇది కూడా హాఫ్ పట్టు కుర్తీ అనమాట, హాఫ్ పట్టు కుర్తీ. సో దీని కాస్ట్ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కుర్తీకి సేమ్ ప్రైసే. సో చూసారు కదా, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో ఇది వాషబులే అనమాట. సో వాషింగ్ మెషిన్ లో అయితే వేయకూడదు, మెషిన్ వాష్ అయితే కాదు, హ్యాండ్ పైనే వాష్ చేసుకోవాలి. ఓకే, సో దెన్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్, కృష్ణ బ్లూ అంటారు కదా, ఆ కృష్ణ బ్లూ కలర్ కుర్తీ అనమాట. ఇది కృష్ణ బ్లూ కలర్ కుర్తీ. ఇక్కడ కూడా స్మాల్ బుటీస్ వచ్చాయి. ఇవన్నీ హ్యాండ్లూమ్ టైప్ కుర్తీస్ అనమాట, హ్యాండ్లూమ్ టైప్ హాఫ్ పట్టు కుర్తీస్. సో ఇక్కడ చూసారు కదా, ఇది డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ బటన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మధ్యలో మీకు స్లిట్ లాగా వచ్చింది, స్లిట్ లాగా వచ్చింది మధ్యలో మిడిల్ పార్ట్ లో మనకి ఇలా స్లిట్ మోడల్ ఇచ్చారు. అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్స్. మనకి ఈ కుర్తీస్ అన్ని 3/4 హ్యాండ్సే ఉంటాయి, 3/4 హ్యాండ్సే ఉంటాయి. సో ఇదైతే కృష్ణ బ్లూ, చాలా బాగుంది కదా కుర్తీ. వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ విత్ స్మాల్ బుటీస్. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఆరెంజ్ కలర్, సేమ్ మోడల్. ఇప్పుడు నేను కృష్ణ బ్లూ చూపించాను కదా, ఇది కూడా సేమ్ మోడల్ అనమాట. కాకపోతే బూటీస్ అండ్ అంటే ప్రింట్ వేరు కానీ మోడల్ అయితే సేమ్. ఆరెంజ్ కలర్ విత్ బటన్స్ అండ్ ఇక్కడ కూడా స్లిట్ మోడల్ ఇచ్చారు మనకి, ఇలా స్లిట్ మోడల్ ఇచ్చారు. అంటే స్లిట్ ఉంది ఇక్కడ కానీ ఇక్కడ క్లాత్ ఉంది మనకి, ఇక్కడ క్లాత్ ఉంది. జస్ట్ ఫ్రంట్ ప్లాట్ లో జస్ట్ స్లిట్ లాగా ఇచ్చారు. ఇది కూడా 3/4 హ్యాండ్స్. కానీ ఈ కుర్తీకి ఆ కుర్తీకి అది మొత్తం మనకి వచ్చేసి అన్ని స్మాల్ స్మాల్ లైన్స్ లాగా వచ్చింది, కానీ మనకి ఇక్కడ దీనిపైన మాత్రం ఫ్లవర్స్ వచ్చింది. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. సో ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఎటైనా టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఇలాంటి కుర్తీస్, హాఫ్ పట్టు కుర్తీస్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. దెన్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి రెడ్ కలర్, రెడ్ కలర్ కుర్తీ. ఇక్కడ కూడా స్మాల్ బుటీస్ ఉంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా బ్యాక్ డిజైన్ వచ్చేసి ఈ క్లాత్ ఇచ్చేసి ఇక్కడ బటన్ ఇచ్చారు, బ్యాక్ డిజైన్ వచ్చేసి. అండ్ ఇది కూడా మనకి 3/4 హ్యాండ్స్. చూడండి, ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగుంది కదా. స్మాల్, ఇది టెంపుల్స్కి అయితే పర్ఫెక్ట్ అని నేను చెప్పొచ్చు.
టెంపుల్స్కి, ఆఫీస్ వేర్కి, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అఫీషియల్గా ఉంటుందన్నమాట ఈ కుర్తీస్ వేసుకుంటే. దెన్ నెక్స్ట్ ఇది ఒకలాంటి గ్రీన్ అండి. ఇదేమంటారంటే రామా గ్రీన్ అంటారు కదా, ఆ రామా గ్రీన్. ఇక్కడ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది, చూసారా? ఇలా 2 బాల్స్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది. అన్ని కుర్తీస్ కూడా సేమ్ 3/4 హ్యాండ్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, మెషిన్ వాష్ అయితే కాదు, హ్యాండ్ వాషే చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ ఏంటంటే మనకి సిల్వర్ గోల్డ్ 2 కలర్స్ తోటి బూటీస్ వచ్చాయి. సిల్వర్ అండ్ గోల్డ్ తోటి 2 బూటీస్ వచ్చాయి. చాలా బాగుంది కదా. సో డిఫరెంట్ కుర్తీస్ అనమాట. చూడండి మళ్ళీ ఒకసారి చూపించేస్తాను మీకు. సో ఇదొక కుర్తీ రామా గ్రీన్. దెన్ నెక్స్ట్ రెడ్ కలర్, దెన్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, నెక్స్ట్ మెజెండా కలర్, అండ్ ఇది వచ్చేసి లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో కాదు, లైట్ ఎల్లో. సో ఈ కుర్తీస్ అన్నీ నాకు 550కి వచ్చాయండి. 550, యాక్చువల్గా 450 నుంచి స్టార్ట్. 42 సైజ్ అయితే 550, 40 సైజ్ అయితే 450 అనమాట. విత్ స్టిచ్డ్, లైనింగ్ క్లాత్ అయితే ఏమీ లేదు. కాకపోతే లైనింగ్ క్లాత్ నెసెసిటీ కూడా ఏం లేదు దీనికి. నీట్గానే ఉంటుంది, వేసుకుంటే నీట్గానే ఉంటుంది కుర్తీస్ మాత్రం. సో చాలా బాగున్నాయి. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే కేపీహెచ్బిలో తీసుకున్నాను. మనకు స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని షాప్ లింక్ అయితే మీకు ఇస్తాను, అడ్రస్ అయితే మీకు లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ కుర్తీస్ అన్ని జస్ట్ 550కే అండి. సో మనము క్లాత్ తీసుకొని ఎలా అయినా మనము కుర్తీ స్టిచ్ చేయించుకుంటే 2 మీటర్స్ పడుతుంది కదా. సో స్టిచ్చింగ్కి మినిమం 400 తీసుకుంటారు, అది వితౌట్ లైనింగ్ అయితే. సో విత్ లైనింగ్ అయితే 550. సో మనకి ఆ క్లాత్, మళ్ళీ క్లాత్ డిఫర్ అవుతుంది కదా, క్లాత్కి అయితే మనం పే చేయాలి కదా. క్లాత్కి అయితే మనకి మీటర్కి 250 అలా ఉంటుంది. సో ఈచ్ కుర్తీ మనం స్టిచ్ చేయించుకుంటే అరౌండ్ 850 అయితే పడుతుంది, 800 to 850 అయితే పడుతుంది, లేకుంటే 700 to 800. సో కానీ మనం ఇలా రెడీమేడ్లో పర్చేస్ చేస్తే మనకి 550కి వచ్చేస్తుంది. అది 42 సైజ్ అయితే, అరౌండ్ 40 సైజ్ అయితే మనకి 450కి వచ్చేస్తుంది. సో కలర్ అయితే నాకు ఒక్కసారి వాష్ చేశాక ఒకసారి పోయింది, తర్వాత మళ్ళీ నాకేం కలర్స్ ఏం పోలేదు. కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సో వన్స్ మీరు ట్రై చేయొచ్చు. నేను షాప్ లింక్ అయితే డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై వీడియోస్ ఫర్ other updates. Okay, thank you for subscribing to my channel.